తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు అదేవిధంగా ఒక కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతా ఉంది. ప్రజలు స్పష్టంగా కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని అదేవిధంగా వారు కష్టపడుతున్నటువంటి తీరును చూసి ప్రజలు జేజేలు పలుకుతూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్రం అప్పులపాలై దివాలా తీస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ పట్టణాలని గ్రామాలని అభివృద్ధి చేసి దేశంలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడానికి వారు చేస్తున్నటువంటి కృషిని ప్రజలు గమనించారు. రాబందుల లెక్క రాష్ట్రాన్ని పీక్కెత్తినటువంటి బీఆర్ఎస్ వల్ల ప్రయోజనం లేదు. 8 సీట్లు పార్లమెంట్ సీట్లు ఇస్తే 10 పైసలు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు తీసుకురాలేదు. మరి ప్రజలు ఆలోచిస్తున్నారు. సన్నబియ్యం తిన్నటువంటి ప్రజలు ఏకకాలంలో 19,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు మరి మేలు జరిగిన సంగతి ప్రజలు గమనించారు. ఆర్టీసీలో మహిళలకు 7,500 కోట్ల రూపాయలు మరి ఆదా అయింది ఉచిత ప్రయాణం ద్వారా. 25,000 కోట్లతోటి ఇందిరమ్మ ఇండ్లు అంటే సుమారు 5 లక్షల ఇండ్లు 5 లక్షల రూపాయలతోటి కడతా ఉంటే ప్రజలు మరి బిడ్డ గత 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు ఇవ్వలే బీఆర్ఎస్ పార్టీ, అందుకోసమే మేము ఓటు వేయమని చెప్పి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో సుమారు 75% కాంగ్రెస్ గెలిచింది. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనకు వారి కార్యదీక్షకు నిదర్శనమని ఈ సందర్భంగా గుర్తుకు చేస్తా ఉన్నా. సుమారు 8,50,000 కోట్లతోటి తెలంగాణ అప్పుల పాలైతే దీన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పట్టణాలని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా 19,500 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు. మరి ఈనాడు ప్రజలు అభివృద్ధికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ 2 కలిసి తెర వెనుక సహకరించుకుంటున్నాయి, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందుకోసమే వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ విమర్శించుకుంటలేదంటే దీని వెనుక వారి ఒప్పందం ఉన్నది. అభివృద్ధి చేస్తున్నటువంటి మా మీద ఇవాళ నిందారోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్కు ఓటు అడిగేటువంటి హక్కు లేదు. అభివృద్ధికి ఓటేయడానికి సంక్షేమానికి ఓటేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో 100 కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ అక్రమ సంపాదనతోటి దోపిడీ చేసినటువంటి సంపాదనతోటి పట్టణాలలో అనేక కబ్జాలు చేసినటువంటి దొంగలకు టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ. ప్రజా నాయకులకు ఎక్కడ కూడా టికెట్లు దక్కలేదు. అందుకోసమే వాళ్ళకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అభ్యర్థులు కరువైనరు. డిపాజిట్ గల్లంతే పరిస్థితి ఈనాడు బీఆర్ఎస్కు బీజేపీకి జరుగుతున్నటువంటి అవమానాలు చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది జరిగేటువంటి సెమీఫైనల్గా భావిస్తున్నాం. దమ్ముంటే బీఆర్ఎస్ బీజేపీ స్వీకరించమంటున్నాం. ఈ సెమీఫైనల్లో గెలిచి 2029లో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.